వెల్కమ్ టు రణక్షేత్రం 2024. నేను విజయ్. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం హీటెక్కింది. అధికార విపక్షాలు గెలుపు కోసం మునిపెన్నడూ లేని రీతిలో హోరాహోరీగా తలపడుతుండడంతో ఒక్కో నియోజకవర్గం ఒక్కో యుద్ధరంగంలా మారిపోయాయి. అయితే రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గానికి ఒక చరిత్ర, విలక్షణత ఉంటుంది. ఒక సెగ్మెంట్లో బలంగా ఉన్న పార్టీ మరో పార్టీ బలహీనంగానూ ఉండవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమగ్ర ముఖ చిత్రాన్ని రణక్షేత్రం 2024 పేరుతో మీ ముందుకు తెస్తుంది స్వతంత్ర టీవీ. ఇందులో భాగంగా ఈ వాటి రణక్షేత్రంలో గుడివాడ, అరకు నియోజకవర్గాల చరిత్రలను తెలుసుకుందామా? రణక్షేత్రంలో ముందుగా గుడివాడ నియోజకవర్గం విశేషాలు చూద్దాం. గుడివాడ నియోజకవర్గానికి ఎందుకంత ప్రాధాన్యత, ఇక్కడ రాజకీయాల గురించి ఏపీ వ్యాప్తంగా ఎందుకు చర్చించుకుంటారు, ఏఎన్ఆర్, రామోజీరావు లాంటి ప్రముఖులు పుట్టిన నేలపై, ఎన్టీఆర్ ఏలిన నేలపై అభివృద్ధి ఎలా ఉంది, స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా మంచినీటి కష్టాలు తీరడం లేదా, రహదారులు ఘోరంగా ఉన్నాయా, రైల్వే ఫ్లైఓవర్ల సంగతి ఏమిటి, తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు మాటేమిటి, ఇది కొడాలి నానికి ప్లస్ అవుతుందా, చంద్రబాబు ఎస్సీ ఓట్ల వ్యూహం ఫలిస్తుందా, జనసేన పార్టీ కోసం పడరాని పాటలు పడిన బోరగడ్డ శ్రీకాంత్ పరిస్థితి ఏంటి, అసలు గుడివాడ నియోజకవర్గం ముఖచిత్రం ఏంటి? ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న గుడివాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నియోజకవర్గం పేరు చెబితే ముందుగా గుర్తుకు వచ్చేది రాజకీయాలు. ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ పేరు దుమారమే పుట్టిస్తుంటాయి. నాటి సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి నేటి కొడాలి నాని వరకు ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎప్పుడూ హాట్ టాపిక్కే. అంతేకాదు, ఎందరో ప్రముఖుల పుట్టి పెరిగిన అడ్డా ఈ గుడివాడ. గుడివాడని పూర్వం గుడులవాడ అనేవారు. అది కాలక్రమేణా గుడివాడగా మారింది. ఈ పట్టణంలో చాలా దేవాలయాలు ఉండటం వల్ల ఆ పేరు వచ్చిందట. ఇక్కడ పుట్టిన వారిలో అతి సాధారణ స్థితి నుంచి రాష్ట్రపతి అవార్డులు అందుకునే స్థాయికి వెళ్లిన వారున్నారు. నియోజకవర్గంలోని ప్రజలు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయంతో పాటు కాలక్రమేణా అభివృద్ధి చెంది విద్య, వ్యాపార, వాణిజ్య కేంద్రాలుగా గుడివాడ పేరు తెచ్చుకుంది. గుడివాడలో మొత్తం 2,02,876 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 96,927 మంది ఉంటే మహిళా ఓటర్లు 1,04,939 ఉన్నారు. 1952లో నియోజకవర్గం ఏర్పడింది. తెలుగుదేశం 8 సార్లు, కాంగ్రెస్ 6 సార్లు, కమ్యూనిస్టులు 3 సార్లు, వైసీపీ 2 సార్లు, ఇండిపెండెంట్ 1 సారి విజయం సాధించారు. నియోజకవర్గంలో గుడివాడ, గుడ్లవల్లేరు, నందివాడ మండలాలు ఉన్నాయి. గుడివాడ నియోజకవర్గం అంటే కొడాలి నాని గురించి చెప్పాల్సిందే. లేదంటే స్టోరీ అసంపూర్తిగానే ఉండిపోతుంది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి హార్డ్ కోర్ ఫ్యాన్ గా ఉన్న కొడాలి నాని ఇప్పుడు వైసీపీకి డై హార్డ్ ఫ్యాన్ అయిపోయారు. ఏదైనా తను చూపించే అభిమానం అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇకపోతే టీడీపీ దివంగత నేత హరికృష్ణ అనుంగు అనుచరుడు. జూనియర్ ఎన్టీఆర్ కి ప్రాణమిత్రుడిగా పేరున్న కొడాలి నాని నిత్యం వివాదాల్లో మునిగి తేలుతుంటారు. లోకేష్, చంద్రబాబు ఏమన్నారో, ఏం చేశారో తెలియదు కానీ వారి పేరెత్తితే చాలు పూనకం వచ్చినట్టు ఊగిపోతారు. ఎంత మాటైనా సరే అనేస్తారు. మొన్నటి వరకు టీడీపీ అంటే గుడివాడ, గుడివాడ అంటే టీడీపీ అన్నట్లుగా పరిస్థితి ఉండేది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో 8 సార్లు టీడీపీ గెలిచిందంటే మామూలు విషయం కాదు. 1983లో ఎన్టీఆర్ ఇక్కడి నుంచే పోటీ చేసి బంపర్ మెజారిటీతో విజయం సాధించాడు. సీఎం కూడా అయ్యారు. 1985లో కూడా ఆయన పోటీ చేసి విజయం సాధించారు. అలాంటి టీడీపీ కంచుకోట నేడు కొడాలి నాని మారడం వల్ల వైసీపీ కోటగా మారిపోయింది. టీడీపీ ఓట్లతో కాదు, నా బ్రాండ్తో గెలిచానని నాని చెబుతుంటారు. 2004 నుంచి వరుసగా 4 సార్లు విజయం సాధించారు. ఇప్పుడు 5వ సారి రెడీ అవుతున్నారు.
మంది రాజకీయ ప్రముఖులను సినీ ప్రముఖులు అందించిన ఈ ప్రాంతం ఇప్పుడు రాజకీయాలను సైతం శాసించే స్థాయిలో ఉంది. మీడియా కింగ్ గా ఉన్న రామోజీరావు, సినీ రంగంలో ప్రత్యేక ముద్ర వేసుకున్న అక్కినేని నాగేశ్వరరావు, జూనియర్ ఎన్టీఆర్, మాతృమూర్తి వీళ్ళందరిది గుడివాడ నియోజకవర్గమే. ఇలా ఎంతో మంది ప్రముఖులు ఇక్కడి నుంచే వెళ్లిన వారున్నారు. అక్కినేని నాగేశ్వరరావు మాత్రం తను చదువుకోలేకపోయానని భావించి తన వారి కోసం కళాశాల నిర్మాణానికి విరాళం ఇచ్చారు. అలా ఏఎన్ఆర్ కళాశాల కట్టి జన్మభూమి రుణం తీర్చుకున్నారని అంటారు. ఇప్పటి వరకు అది అలాగే ఉంది. హాట్ రాజకీయాలకు కేంద్రమైన గుడివాడలో 2024 ఎన్నికలు మరింత హాట్గా జరగనున్నాయా? కొడాలి నానిని ఓడగొట్టాలని పంతం పట్టిన టీడీపీకి సొంత ఇంట్లోనే సమస్యలు ఉన్నాయా? కొడాలి నానికి అనుచరులే ఎత్తుపెడుతున్నారా? ఇంతకీ గుడివాడలో నెలకొన్న సమస్యలేంటి? గుడివాడ తెలుగుదేశంలో 3 వర్గాలతో 3 ముక్కలాటిలా మారిపోయింది. గ్రూప్ తగాదాలు తీవ్రంగా ఉన్నాయి. టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న రావి వెంకటేశ్వరరావుకి, పిన్నమనేని వెంకటేశ్వరరావుకి అసలు పడటం లేదు. 2019 నుంచి 5 ఏళ్ల కాలంలో టీడీపీ కన్నా జనసేన కార్యక్రమాలే బాగా జరిగాయి. ఆ పార్టీ ప్రతినిధి బోరగడ్డ శ్రీకాంత్ జనసేన సీటు తనకేనని ఆశపడ్డారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసిన పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం ఖాతాలో పడిపోయింది. ఇక చంద్రబాబు ఎక్కడ ఉన్నా ఎన్ఐకి టికెట్ ఇవ్వడంతో ఇద్దరు వెంకీలు జనసేన నేత అంతా రివర్స్ అవుతున్నారని అంటున్నారు. అలా జరిగితే ఎన్ఆర్ఐకి ఇబ్బంది అన్న వాదన వినిపిస్తోంది. గుడివాడలో పుట్టి పెరిగిన వెనిగండ్ల రాము 1999లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేసేందుకు అమెరికా వెళ్లారు. యుఎస్ లో ఐటీ కన్సల్టింగ్ సంస్థను స్థాపించి విజయవంతంగా ఎదిగారు. గత కొన్నేళ్లుగా గుడివాడ ప్రాంతంలో తన ఫౌండేషన్ ద్వారా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. నిజానికి గుడివాడలో ఎస్సీ ఓట్లన్నీ కొడాలి నానికి పడుతూ ఉంటాయి. వాటిని చీల్చేందుకు బాబు పన్నిన వ్యూహం ఫలిస్తుందా అని చర్చ నడుస్తుంది. నిజానికి రాము అయితే కమ్మ సామాజిక వర్గమే కానీ అతని భార్య మాత్రం ఎస్సీ. ఏదో రకంగా నానిని రౌండప్ చేద్దామని చంద్రబాబు చూస్తున్నారు. గుడివాడలో కొడాలి నానిపై ప్రత్యేకంగా ఆరోపణలు లేవు కానీ ప్రధాన అనుచరుల ఆగడాలతో అతని ప్రతిష్ట మసకబారుతుంది. వారిపై అవినీతి ఆరోపణలు వస్తున్నా చూసి చూడినట్టు ఉంటున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే వైసీపీలో కూడా అంతర్గత విభేదాలు ఉన్నాయి. కానీ నాని చెబితే వాళ్ళందరూ వింటారని అంటున్నారు. ఇకపోతే నియోజకవర్గంలో సమస్యలు చాలా ఉన్నాయి. అంత అభివృద్ధి అయితే జరగలేదని అంటున్నారు. నీళ్లు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. అయితే 400 కోట్ల రూపాయలతో మంచినీటి ప్రాజెక్టు చేపడుతున్నామని, అది పూర్తయితే గుడివాడ నియోజకవర్గంలో ఇంటింటికి మంచినీరు ఇస్తామని చెబుతున్నారు. ఆ రోజు రావాలని కోరుకుంటున్నామని ప్రజలు అంటున్నారు. ఇకపోతే పట్టణంలో రైలు బ్రిడ్జీలు దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఉన్నాయి. ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం జరగలేదు. టిట్కో ఇళ్లు కూడా అసంపూర్తిగా ఉండిపోయాయి. మౌలిక సౌకర్యాలు కల్పించడం లేదు. దీంతో ఇళ్లు నిరుపయోగంగా ఉండిపోయాయి. గుడివాడ నియోజకవర్గం వీఐపీ సెగ్మెంట్ అయినప్పటికీ దశాబ్దాలుగా ఇది ప్రముఖుల ఏలుబడిలోనే ఉన్నప్పటికీ ఇప్పటికీ ఇక్కడ మౌలిక సమస్యలకు మాత్రం పరిష్కారం లభించడం లేదు. ఇంకా నీళ్లు దొరకని ప్రజలు, ఉద్యోగం దొరకని యువకులు, పంట అమ్ముకోలేని రైతులు, మంచి రోడ్లను నోచుకోలేని ప్రజలు ఉన్నారంటే ఇక్కడ రాజకీయ నాయకులు ఏం చేశారో అర్థం చేసుకోవచ్చు. మరి 2024లో అయినా గుడివాడ ప్రజల సమస్యలకు పరిష్కారం లభిస్తుందా?